గారు ఉండడం ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను శాట్ బాధ్యతలు తీసుకోక మునిపే చెప్పినాడు. ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్గా వారికి ఒక జీవో తీసుకొని వచ్చైనా సరే ప్రత్యేక నిధులను కూడా తీసుకొస్తాం. దాంతోపాటు ఏ విధంగా అయితే ఈ 10 ఏళ్లలో ఈ క్రీడాభిమానులు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మనందరి మీద ఉంది. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దానికి ఈరోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్లో ఈరోజు దాదాపు 325 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జీతాల మందే వేసే రోజు ఇప్పుడు కూడా ఈసారి దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారు కూడా ఆయన చెప్పిండు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఎటువంటి చిన్న చిన్న సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలో కోచ్లతో అందరితో కూర్చొని రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఇంకా గట్టిగా థ్యాంక్ యూ సార్.